జనాల ట్యాక్స్ డబ్బుల మీద బతుకుతూ జనాలనే కొడుతున్నారు ఈ డాక్టర్లు పోలీసులు. ఒక చిన్న ఎక్స్రే అడిగినందుకు ఆల్రెడీ విరిగిపోయిన ఈ బామ్మగారి చేతిని ఇంకొంచెం విరిసేశారు. యూపీలోని అజంగారి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో జరిగిన స్టోరీ ఇది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వ్యక్తి తన మదర్ యొక్క చెయ్యి ఇరిగిందని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లాడు. హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఉన్న డాక్టర్ కనీసం చూడకుండా కట్టుకట్టేయండి అని చెప్పారంట. అదేంటి డాక్టర్ గారు కనీసం చూడకుండా కట్టుకట్టేయమంటారు, కనీసం ఎక్స్రే అయినా చేయించండి అని అడిగారంట ఆయన. అంతే, నాకే చెప్తావా అని చెప్పేసి ఆల్రెడీ విరిగిపోయిన ఆ 85 years old బామ్మ యొక్క చేతిని ఇంకొంచెం ట్విస్ట్ చేశాడంట, ఇంకొంచెం తిప్పేశాడంట. క్వశ్చన్ చేసినందుకు అతన్ని కూడా చంప మీద కుట్టారంట అందరి ముందు. తర్వాత మాట పెరిగింది, ఇదంతా జనాలు చూస్తున్నారు. అప్పుడు ఆ డాక్టర్ పోలీసులకు ఫోన్ చేసి ఇలా న్యూసెన్స్ చేస్తున్నాడని చెప్పారంట. ఆ పోలీసులు కూడా ముందు వెనక ఆలోచించకుండా అతన్నే కొట్టారంట వచ్చి. అలా కాదు సార్, మీ ఇద్దరు బతుకుతుంది జనాల ట్యాక్స్ డబ్బుల మీద కదా, జనాలకి మినిమం రెస్పెక్ట్ ఇవ్వాలి అని కూడా లేదా మీకు అనిపించలేదు అసలు మీకు అది? ఇదంతా సోషల్ మీడియాలో పెట్టారు, ఇదంతా వైరల్ అయింది. దాని తర్వాత సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత వైరల్ అయిన తర్వాత అప్పుడు దీని మీద ఒక కమిటీ వేసి అసలు ఏం జరిగిందో ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పారంట గవర్నమెంట్. అదే హాస్పిటల్లో ఆ పేషెంట్కి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇప్పిస్తామని చెప్పింది గవర్నమెంట్. వీడియో ఉంది, వైరల్ అయ్యింది కాబట్టి ఇదంతా. ఇన్ కేసు అవ్వకపోతే ఆ న్యాయం జరిగేదా? ఇప్పుడు జనాల హక్కుల్ని కూడా అడుక్కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది ఇండియాలో. రావడం ఏంటి, ఫస్ట్ నుంచి ఇలానే ఉంది కదా.